హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శబరిమల చర్చలు జరుగుతూ ఉంటాయి. 10 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు పీరియడ్స్ వస్తుంది కాబట్టి ఆలయంలోకి ప్రవేశించకూడదని గతంలో నిబంధన ఉండేది. అయితే సుప్రీంకోర్టు ఈ నిబంధనను కొట్టివేసింది. అయినా కూడా ఆ వయసు మధ్య ఉన్న మహిళలు శబరిమలలోకి వెళ్ళడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు. అయితే తమిళనాడులోని ఓ దేవాలయంలో పీరియడ్స్ ఉన్నవారు కూడా నేరుగా అమ్మవారికి పూజలు చేయొచ్చు, ఇరుముడి కట్టుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు మీకోసం. శబరిమల ప్రధాన ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటోన్నది పీరియడ్స్. అయితే తమిళనాడులోని ప్రముఖ దేవాలయం ఎన్నో దశాబ్దాలుగా పీరియడ్స్ సమయంలోనూ మహిళలు గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. అంతేకాకుండా స్వయంగా అమ్మవారికి పూజలు కూడా చేయొచ్చు. అదే మేల్మరువత్తూరులో ఉన్న అరుள்మిగు ఆదిపరాశక్తి పీఠం. దీనినే ఆదిపరాశక్తి సిద్ధార్ పీఠం అని కూడా అంటారు. తమిళనాడు రాజధాని చెన్నైకు 92 కిలోమీటర్ల దూరంలోని మేల్మరవత్తూరు గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో ఋతుస్రావాన్ని అపవిత్రంగా పరిగణించరు. ఈ క్రియను మహిళలలో జరిగే ఒక సహజమైన ప్రక్రియగానే భావిస్తోంది. అందువల్లే మహిళలకు ఆ సమయంలో కూడా దేవాలయంలోకి ప్రవేశం కల్పిస్తారు. అంతేకాకుండా అన్ని దేవాలయాల్లో కంటే ఈ దేవాలయం భిన్నమైనది. ఇక్కడ పూజారులు ఉండరు. మహిళలు ఎప్పుడైనా వెళ్ళి స్వయంగా అమ్మవారికి పూజలు నిర్వహించవచ్చు. అదేవిధంగా ఇక్కడ కులమతాల పట్టింపు లేదు. ఏ కులం వారైనా మతం వారైనా ఎప్పుడైనా వచ్చి అభిషేకాలు నిర్వహించుకోవచ్చు. దైవం దృష్టిలో మహిళలు పురుషులు కాకుండా అన్ని కులాలు మతాల వారు అన్ని సమయాల్లోనూ సమానులే అన్నదానికి ప్రతీకగా ఇక్కడ పూజా విధానాలు ఉంటాయని చెబుతారు. ఈ ఆలయానికి సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. దీనిని అనుసరించి తమిళనాడులోని మేల్మరువత్తూరు గ్రామానికి చెందిన బంగారు అడిగలార్ అనే ఉపాధ్యాయుడు గ్రామంలోని ఓ వేప చెట్టుకు పాలు కారుతున్నట్లు గుర్తించాడు. తర్వాత దానిని మరిచిపోయాడు. కొన్ని రోజులకు గ్రామంలో బలమైన గాలులతో కూడిన వర్షం వచ్చింది. దీంతో ఆ వేప వృక్షం కూలిపోయింది. వర్షం వెలిసిన తర్వాత చూస్తే అక్కడ ఓ శివలింగం కనిపించింది. అటుపై బంగారు అడిగలార్ తనను తాను దేవి అంశగా చెప్పుకోవడం ప్రారంభించారు. ఆ చెట్టు ఉన్న ప్రాంతంలోనే ఆదిపరాశక్తి ఆలయాన్ని నిర్మించాడు. క్రీస్తు శకం 1966లో బంగారు అడిగలర్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ 21 మంది సిద్ధులు జీవ సమాధి చెందారని చెబుతారు. ఇందులో మహిళలు కూడా ఉన్నారు. ఇక్కడ సప్తకన్ని ఉపాలయం కూడా చూడదగినదే. ఈ ఉపాలయానికి పైకప్పు ఉండకపోవడం విశేషం. నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.